నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. గుట్కా నిల్వలపై మధిర పోలీసులు ఉక్కుపాదం మోపారు. మధిర టౌన్ ఎస్ఐ సంధ్య ఆధ్వర్యంలో పట్టణంలోని వర్తక సంఘం అధ్యక్షులు వేముల తిరుపతిరావు గూడౌన్పై దాడులు నిర్వహించి గూడౌన్లో నిల్వ ఉన్న 2.50 లక్షల విలువ చేసే గుట్కాలను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ నెల 1వ తేదీన ఆంధ్రప్రభలో గుట్కా దందాపై చర్చలేవి, నిషేధం ఉన్న యథేచ్ఛగా గుట్కా అమ్మకాలు అనే కథనాన్ని ప్రచురించింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం గత నెల మే 25 నుండి రాష్ట్రంలో గుట్కాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గుట్కా నిషేధంపై ఈ నెల 13వ తేదీ వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉండడంతో యువత ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపే గుట్కా మసాలాపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనకంజ వేశారు. సుప్రీంకోర్టు ఆంక్షలు ముగిసిన మరుక్షణమే మధుర పోలీసులు రంగంలోకి దిగి గుట్కాలు అమ్ముతున్న డాన్లపై చర్యలు తీసుకున్నారు. వ్యాపార వర్గాలకు ఆదర్శంగా ఉండాల్సిన వర్తక సంఘం అధ్యక్షులు వేముల తిరుపతిరావు ఇటువంటి అక్రమ వ్యాపారాలు చేస్తూ పట్టుపట్టడం పట్టణంలో చర్చనీయాంశమైంది. గతంలో కూడా ఈ వ్యక్తిపై వైరాలు గుట్కాలు రవాణా చేస్తూ పట్టుబడ్డారు. మరొకసారి గుట్కాలు అమ్ముతూ మరోసారి బిల్లులు లేకుండా సరుకు రవాణా చేస్తూ టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డారు.